అందరికీ నమస్కారం. నేను విజయ్ మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే కేంద్ర మంత్రిమండలి. భారతదేశంలో కేంద్ర మంత్రిమండలి గురించి తెలుసుకుందాం. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 74 ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి అతని ఆధ్వర్యంలోని మంత్రిమండలి సలహా మేరకు పరిపాలన కొనసాగిస్తాడు. మరి ఈ ప్రధానమంత్రి ఈ యొక్క ఆధ్వర్యంలో ఉండే మంత్రిమండలిని ఎవరు నియమిస్తారు, వారి నియామకంలో అనుసరించిన పద్ధతులు ఏంటి, వారి యొక్క అధికారాలు విధులు ఏంటి, అసలు మంత్రిమండలి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఇక మరి మంత్రిమండలికి క్యాబినెట్కి ఏమైనా తేడా ఉందా, ఇక మంత్రిమండలి గురించి వివిధ రకాల వ్యాఖ్యలు, వివిధ ప్రముఖులు ఇచ్చిన వ్యాఖ్యానాలు కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మనము ఈ పాఠంలో చర్చించబోతున్నాం. ఇక మరి మంత్రిమండలిలో నియామకం గురించి చూద్దాం. మరి మంత్రిమండలిలో సాధారణంగా లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ నియమించబడిన అంటే వారిలో అధికార పక్ష సభ్యులను సాధారణంగా అయితే మంత్రులుగా నియమిస్తారు. అది కూడా ప్రధానమంత్రి తనకు నచ్చిన వారిని, ఈ సభ్యులలో తనకు నచ్చిన వారిని రాష్ట్రపతికి జాబితాను పంపగా రాష్ట్రపతి ఆయన కోరిక మేరకు మరి మంత్రులుగా ఆ సభ్యులను నియమించడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే వీరు లోక్సభకైనా చెందవచ్చు, రాజ్యసభకైనా చెందవచ్చు. ఒకవేళ ఏ పక్షానికి చెందిన వారు కాకపోనట్లయితే భారత రాజ్యాంగంలోని 75(5) అధికరణ ప్రకారం 75(5) అధికరణ ప్రకారం 6 నెలలలోగా ఏదో ఒక సభలో వీరు సభ్యులు కావాలి. లోక్సభలో అయినా సరే లేదా రాజ్యసభలో అయినా వీరు ఖచ్చితంగా సభ్యులుగా నియమింపబడి ఉండాలి. ఇక తరువాత వీరు ఈ విధంగా రాష్ట్రపతి చేత సూచించబడి ప్రధానమంత్రి చేత సూచించబడి మరి వీరు మంత్రులుగా ఈ విధంగా నియమించబడతారన్నమాట. తర్వాత ఇక ప్రమాణ స్వీకారం గురించి మనం మాట్లాడుకుంటే మంత్రులు అందరూ కూడా రాష్ట్రపతి యొక్క సమక్షంలోనే ప్రధానమంత్రి ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ విధంగానే రాష్ట్రపతి యొక్క సమక్షంలోనే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, అఖండతను సమర్థిస్తానని, తన కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా మనఃపూర్వకంగా నిర్వహిస్తానని, భయం, పక్షపాతం, ద్వేషం లేకుండా రాజ్యాంగానికి, శాసనానికి అనుగుణంగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అలాగే వీరు గోప్యతతో కూడిన ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ప్రధానమంత్రి ఏ విధంగా అయితే గోప్యతతో కూడిన ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందో అదే విధమైన ప్రమాణ స్వీకారాన్ని వీరు ఒకటి రహస్యాలను కాపాడడం కోసం ఆ ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. కింది విధంగా మంత్రి తన దృష్టికి చేయబడిన తన దృష్టికి వచ్చిన లేదా తనకు తెలియవచ్చిన ఏ విషయమైనా కేంద్ర మంత్రిగా తన కర్తవ్య నిర్వహణ కొరకు ఆవశ్యకమైతే తప్ప ఏ వ్యక్తికి కానీ
మిత్రులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ యొక్క ఈ వ్యవహారాలను వెలువరించమని వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అంటే కొన్ని విషయాలను, కొన్ని రహస్యాలను ఎప్పుడు కూడా మరి బహిర్గతం చేయకూడదు. ఆ విధమైన గోప్యతను పాటిస్తామని వీరు దేశ రక్షణ దృష్ట్యా కావచ్చు, ఇతరత్ర మరి దేశానికి సంబంధించిన ఇతరత్ర జాగ్రత్తల దృష్ట్యా వీరు ఈ విధమైన ప్రమాణాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. ఇక జీతభత్యాల గురించి మాట్లాడుకుంటే ఒక పార్లమెంట్ సభ్యునికి ఎటువంటి జీతం వస్తుందో వీరికి కూడా అలాగే జీతం కూడా లభిస్తుంది. కాకపోతే అదనంగా వీరికి ఇంకా సత్కార భత్యం కావచ్చు, అలాగే ఉచిత నివాసం, ప్రయాణ భత్యం, వైద్య సౌకర్యం, ఫోను సౌకర్యం, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా వీరికి లభిస్తాయి. అయితే శ్రేణిని బట్టి మనకి వీళ్ళకి ఈ సౌకర్యాలు లభిస్తాయి. శ్రేణి అంటే ఏంటి, ఎందుకు శ్రేణిని బట్టి అన్నాము అనేది తర్వాత మనం త్వరలోనే మనము ఏంటి శ్రేణి అనేది మనము మంత్రివర్గ నిర్మాణంలో చూడబోతున్నాం. ఇక తరువాత మంత్రిమండలి నిర్మాణం. సరే, మరి మంత్రిమండలి నిర్మాణాన్ని గురించి చూసే ముందు మనం ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వీరి ప్రమాణ స్వీకారం చేశారు కానీ వీరి పదవిని కోల్పోయే ప్రమాదం ఎప్పుడుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి, ప్రధానమంత్రి రాజీనామా చేసినప్పుడు వీరు పదవిని కోల్పోతారు. ప్రధానమంత్రిని రాజీనామా చేస్తే మంత్రిమండలిలో ఉన్న సభ్యులు ఖచ్చితంగా పదవిని కోల్పోవడం జరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా వీరు రాష్ట్రపతి సంతృప్తి మేరకు, అంటే దాని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి సంతృప్తి మేరకు అని మాత్రం చెప్పచ్చు. ప్రధానమంత్రి ఒకవేళ వీరి యొక్క వ్యవహార శైలి నచ్చకపోతే వ్యక్తిగతంగా ఒక మంత్రిని రాజీనామా చేయమని చెప్పవచ్చు, లేదా ఆ మంత్రిని తొలగించమని రాష్ట్రపతికి కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రధానమంత్రికి మంత్రిమండలిపై ఉండే అధికారాల దృష్ట్యా ఒక విధంగా చెప్పాలంటే వాస్తవానికి ప్రధానమంత్రి అభిష్టం మేరకే వీరు పదవిలో కొనసాగుతారు. కానీ భారత రాజ్యాంగం దృష్ట్యా 75(2) రాజ్యాంగ అధికరణ ప్రకారం మంత్రులు రాష్ట్రపతి సంతృప్తి మేరకు మాత్రమే కొనసాగడం జరుగుతుందన్నమాట. ఇక వీరు మరి అలాగే మంత్రిమండలితో జరిగే విభేదాలతో, మంత్రిమండలి సమావేశాల్లో జరిగే అంశాల పట్ల విభేదాలతో ఉన్నప్పుడు కూడా రాజీనామా చేయవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ విధంగానే రాజీనామా చేయడం కూడా జరిగింది. దీని గురించి మనం తర్వాత చర్చలో మనం కొనసాగిద్దాం ఈ విషయాల గురించి. ఇక మంత్రిమండలి నిర్మాణం చూస్తే మంత్రివర్గాన్ని ముఖ్యంగా భారతదేశంలో 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది క్యాబినెట్ మంత్రులు, అలాగే సహాయ మంత్రులు మరియు డిప్యూటీ మంత్రులు. వీరి కాక పార్లమెంటరీ సెక్రటరీలు, డిప్యూటీ ప్రధానమంత్రులు గురించి కూడా మనము మాట్లాడుకోవచ్చు. సరే, అసలు మంత్రివర్గంలో మంత్రులు ఎంతమంది ఉండవచ్చు అనే విషయంలో ఒక 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చెప్పబడింది ఏంటంటే, వీరు భారత లోక్సభ సభ్యులలో 15% మించకుండా ఉండాలి. 15% మించకుండా ఈ యొక్క మంత్రిమండలి మొత్తం సభ్యులు ఉండాలి అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 91వ రాజ్యాంగ సవరణ 2003లో చేయబడింది అనమాట. ఇక తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇందాక చెప్పిన 3 రకాల ముఖ్యమైన మంత్రివర్గ రకాల్లో మొదటిది క్యాబినెట్ మంత్రులు. క్యాబినెట్ మంత్రులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, ఆర్థిక శాఖ, హోంశాఖ, ఇలాగా అనేక, ఆర్థిక శాఖ చెప్పాను కదా, రక్షణ శాఖ కావచ్చు, విదేశాంగ శాఖ కావచ్చు, ఇలాంటి అనేక ముఖ్యమైన శాఖలకు సంబంధించి క్యాబినెట్ మంత్రులు ఉండడం జరుగుతుంది. వారిని క్యాబినెట్ మంత్రులుగా మనము పిలవడం జరుగుతుంది. వీరు విధాన రూపకల్పనలో ప్రధానమంత్రికి సలహా సూచనలు ఇవ్వడమే కాకుండా వాటి అమలులో ప్రముఖ పాత్ర పోషిస్తారు. వీరు శాఖలకు అధిపతులుగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరు దాదాపు వారానికి ఒకసారి సమావేశం అవడం కూడా, క్యాబినెట్ సమావేశాలు జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన, కీలకమైన, అంతేకాకుండా అత్యవసర సమయాలలో కూడా ప్రధానమంత్రి ఈ క్యాబినెట్ సమావేశాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా క్యాబినెట్ అనేది అంటే ఇందాక మనం అనుకున్నాం, శ్రేణీయుత మంత్రివర్గాన్ని బట్టి, మంత్రులను బట్టి వాళ్ళ యొక్క సత్కార జీతభత్యాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే దీని ఉద్దేశం ఇదే అనమాట. అంటే
మొదటి శ్రేణికి చెందిన వారిగా వీరిని మనం చెప్పుకోవచ్చు. మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు వీరు సాధారణంగా 15-20 మంది వరకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండోది స్టేట్ మంత్రులు. స్టేట్ మంత్రులు లేదా సహాయ మంత్రులు వీరేంటంటే రెండు రకాలుగా మనం అంటే వీరు రెండు రకాలైన అధీనాలలో వీరు ఉండడం జరుగుతుంది. ఒకటి వీరికి ఒక్కొక్కసారి స్వతంత్ర హోదా ఉంటుంది. ఉన్న శాఖలను వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. మెయిన్ శాఖల్లో ఉండే కొన్ని ఉప శాఖలు అనుకోవచ్చు. పెద్ద పెద్ద శాఖలలో మంత్రివర్గ శాఖల్లో ఉండే కొన్ని శాఖలను వీరు స్వతంత్రంగా నిర్వహించడం జరుగుతుంది. లేదా కేబినెట్ మంత్రుల యొక్క ఈ మంత్రులకు కేటాయించడం జరుగుతుంది. అంటే వారి సంబంధించిన కొన్ని శాఖల్లోని విషయాలను చూడడానికి వీరి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అయితే అలా అంటే ఆ విధంగా వీరు మరి కేబినెట్ మంత్రులు సహాయ మంత్రులు అటువంటి పనులను చేస్తూ ఉంటారనమాట. రెండోది అంటే వారికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీరికి ఇక్కడ నిర్దిష్టమైన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేబినెట్ ఈ సహాయ మంత్రులకు కొన్ని నిర్దిష్టమైన బాధ్యతలను కేబినెట్ మంత్రులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత డిప్యూటీ మంత్రులు. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది డిప్యూటీ మంత్రులు. వీరిని కేబినెట్ మంత్రులకు కానీ లేదా స్టేట్ మంత్రులు అంటే సహాయ మంత్రులు అని చెప్పాను కదా ఇందాక, వారికి కానీ వీరిని కేటాయించడం జరుగుతుంటుంది. సాధారణంగా అంటే ఎవరైతే స్వతంత్ర శాఖలను నిర్వహిస్తూ ఉన్న సహాయ మంత్రులకు లేదా కేబినెట్ మంత్రులకు వీరిని కేటాయించడం జరుగుతుంది. వీరి ముఖ్యమైన పని ఏంటంటే వీరు పరిపాలన, రాజకీయ, పార్లమెంటరీ విధులలో వీరు వారికి కేబినెట్ మంత్రులకు కావచ్చు, సహాయ మంత్రులకు కావచ్చు, వీరి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా వీరు అంటే మూడవ శ్రేణి కిందకి రావడం మనము గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే పార్లమెంట్ సెక్రటరీలు పేరులోనే ఉంది. పార్లమెంట్ సెక్రటరీలు అంటే వీరు మంత్రి మండలిలో చివరి శ్రేణి వీళ్ళది. ఇంకా చివరి శ్రేణి ఎవరైనా ఉన్నారంటే ఇవి పార్లమెంటరీ సెక్రటరీలుగానే మనము చెప్పుకోవచ్చు. 1967 నుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో కొనసాగినంత వరకు ఈ యొక్క పార్లమెంటరీ సెక్రటరీలు అనే ఈ పదవిలో నియమించబడ్డారు కొంతమంది ఈ పార్లమెంటరీ సెక్రటరీలుగా. ఆ తర్వాత మీరు మాత్రం ఈ పదవి ఈ మధ్యకాలంలో మనము గమనించడం లేదనమాట. అయితే వీరు కేవలము అంటే ఈ మంత్రులకు సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాలను చూసుకోవడమే వీరి యొక్క బాధ్యతగా మనము చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, డిప్యూటీ ప్రధానమంత్రులు. నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు, డిప్యూటీ ప్రధానమంత్రులు. మరి డిప్యూటీ ప్రధానమంత్రులు ఏం ఎవరు వీరు అంటే వీళ్ళు ముఖ్యంగా రాజకీయ కారణాలతోటే నియమింపబడతారు. డిప్యూటీ ప్రధానమంత్రులను రాజకీయ కారణాలతోటే నియమించడం జరుగుతుంది. ఉదాహరణకు నెహ్రూ మంత్రివర్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో చరణ్ సింగ్ మంత్రివర్గంలో మనకి జగ్జీవన్ రామ్, విపి సింగ్ మంత్రివర్గంలో దేవీలాల్, అలాగే వాజ్పేయి గారి మంత్రివర్గంలో మనకి అద్వానీ గారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా డిప్యూటీ మంత్రులుగా పనిచేయడం జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు వీరిని రాజకీయ కారణాల దృష్ట్యా మాత్రమే నియమించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మంత్రి మండలి విధులు చూద్దాం కొన్ని మనం ఇప్పుడు. అవి ఏంటివంటే ప్రభుత్వ విధానాలను అమలు చేసే బాధ్యత ఈ యొక్క మంత్రి మండలికే ఉంటుంది. ప్రభుత్వ విధానాలను రూపొందించి వాటిని అమలు చేసే బాధ్యత ముఖ్యంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రివర్గం యొక్క చేతిలో ఉంటుంది అన్నమాట. అలాగే బిల్లులను
రూపొందించి విధానాలను రూపొందించి వాటిని శాసన రూపాన్ని ఇచ్చి అంటే శాసన నిర్మాణాన్ని చేస్తారు. దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి ఉంటుంది. దాన్ని ఆమోదింప చేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్లమెంటు చేత దాన్ని ఆమోదింప చేసుకునే బాధ్యత ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలికి ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే కాకుండా అది పార్లమెంట్ చేత ఆమోదింప చేసుకుంటుంది మంత్రిమండలి. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఆర్థిక సంఘం కావచ్చు, అలాగే మనకి యూపీఎస్సి కావచ్చు, ఇలాగా అనేక సంఘాల యొక్క నివేదికలను పార్లమెంటుకు సమర్పించే బాధ్యతను ఈ యొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి తీసుకుంటుంది. అలాగే అంతేకాకుండా అత్యున్నత పదవి నియామకం అంటే అత్యున్నత పదవి నియామకం అంటే రాష్ట్ర గవర్నర్లు కావచ్చు, రాష్ట్ర గవర్నర్లే కాకుండా ఈ యూపీఎస్సీ ఎన్నికల సంఘం కమిషనర్ సంఘం యొక్క ముఖ్య అధికారి, ప్రధాన అధికారి మరియు సభ్యులు కావచ్చు. తర్వాత మనకి ఈ ఎన్నికల సంఘమే కాకుండా తర్వాత ఆర్థిక సంఘం కావచ్చు, ఆర్థిక సంఘం సభ్యులు, చైర్మన్ మరియు సభ్యులు కావచ్చు, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు కావచ్చు. ఇలాగ అనేక ముఖ్యమైన సంఘాల యొక్క సభ్యులను మరియు చైర్మన్ నిర్వహణలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 6 సూచనల ప్రకారమే రాష్ట్రపతి నియమించవలసి ఉంటుంది అన్నమాట ఈ సంఘాలను. తర్వాత ఆర్డినెన్స్. భారత రాజ్యాంగంలోని 123వ అధికరణ విషయం చెప్తుంది ఏంటంటే కేంద్ర పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అత్యవసర అంటే మనకి ఆజ్ఞలు జారీ చేయడానికి ఈ యొక్క రాష్ట్రపతి చేత ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి యొక్క సూచన మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. ఈ విషయాన్ని మనకు భారత రాజ్యాంగంలో 1, 2, 3 123వ అధికరణ తెలుపుతుంది. తర్వాత మరి ఈ యొక్క ఉద్యోగి బృంద నియమ నిబంధనలను రూపొందిస్తుంది. అంటే మరి మంత్రిమండలి యొక్క ఆధ్వర్యంలో మంత్రిమండలి చేసే పనులను మరి అమలు చేసే బాధ్యత ఈ ఉద్యోగి బృందం మీద ఉంటుంది. కాబట్టి అటువంటి ఉద్యోగ బృందానికి నియామకానికి కావాల్సిన సర్వీస్ నిబంధనలు కావచ్చు, వారికి పదోన్నతి నియమ నిబంధనలు, ఇలా అనేక ఉద్యోగులకు సంబంధించిన నియమ నిబంధనలను మరి మంత్రిమండలే నియమిస్తుంది. మరి అలాగే దేశ రక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఇది కూడా మంత్రిమండలి ఆధ్వర్యం మరి మంత్రిమండలే నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలే నిర్వహిస్తుంది. దేశాన్ని రక్షించడం, దేశాన్ని ఇతర దేశాలు దురాక్రమణకు గురవకుండా రక్షించడం, అవసరమైతే యుద్ధం చేసైనా సరే దేశ సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా కాపాడడం వంటి పనులన్నీ, అంటే ఎవరైనా ఇతరులు మరి మన భారతదేశంపై దాడి చేస్తే దాని నుంచి కాపాడడానికి కూడా మరి అటువంటి సార్వభౌమాధికారాన్ని దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన ముఖ్యమైన బాధ్యత కూడా మన మంత్రిమండలి మీదే ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశాంగ విధాన రూపకల్పన. అంతకన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే సరే అంటే ముందు విదేశాంగ విధాన రూపకల్పన అంటే కేవలం యుద్ధమే కాదు, విదేశాంగులతో ఎటువంటి సంబంధాలను నెలకొల్పుకోవాలి, శాంతి సంబంధాలు కావచ్చు, వాణిజ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పుకునే అనేక విషయాలలో మరి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుని అటువంటి విదేశీ విధానాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే అల్పసంఖ్యాకుల యొక్క భారతదేశంలో ఉండే అల్పసంఖ్యాకుల యొక్క రక్షణ, వారి హక్కులకు పరిరక్షించడం కావచ్చు, వారి అనేక సాంఘిక ఆర్థిక రాజకీయ దోపిడీ నుంచి కాపాడడం కావచ్చు, ఇలాంటి వాటికి కావాల్సిన పథకాలను విధానాలను కూడా మరి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి రూపొందిస్తుంది. అలాగే మరి రాజ్యాంగ ఆశయాలైన సామ్యవాదం కావచ్చు, సమానత్వం కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఇలాంటివన్నిటినీ మరి ఈ సాధించడానికి అవసరమైన నిర్దేశక నియమాలను అమలు కోసం కృషి చేస్తుంది మంత్రిమండలి మరియు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని
మంత్రిమండలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి ఈ యొక్క నిర్దేశిక నియమాలను అమలు చేయడానికి అనేక విధానాలను, పథకాలను కూడా రూపొందిస్తుంది. ఈ విధంగా మంత్రి మండలి అనేక విధులను నిర్వహిస్తుందన్నమాట. ఇలాంటి ముఖ్యమైన విధులను అనేక విధులను నిర్వహిస్తుంది. ఇక తరువాత మనము చూడాల్సింది ఏంటంటే మంత్రుల బాధ్యతలు. మంత్రులకు రకరకాల బాధ్యతలు ఉంటాయి. సమిష్టి బాధ్యత అంటాము, వ్యక్తిగత బాధ్యత అంటాము, చట్టబద్ధ బాధ్యత అంటాము. మరి వీటిలో భారతదేశానికి చెందిన మంత్రులకు ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి అనేది మనము గమనిద్దాం. అయితే ఫస్ట్ మనం చాలా ముఖ్యమైనది సమిష్టి బాధ్యత. భారతదేశంలో ఉమ్మడిగా మంత్రులందరూ కూడా తాము నిర్వహించే కర్తవ్యానికి లోక్సభకు బాధ్యత వహించాలి. అంటే లోక్సభ మన భారతదేశంలో దిగువ సభ కాబట్టి అటువంటి లోక్సభకు బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగంలో 75(3) ఈ విషయాన్ని 75 అధికరణ 3 ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే వీరు తమ చేసే కార్యక్రమాలకి జట్టుగా వీరు బాధ్యత వహించవలసి ఉంటుంది లోక్సభకు. అంటే లోక్సభ విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే వీరు పదవిలో కొనసాగుతారు. లోక్సభ వీరు తీసుకునే నిర్ణయాల్లో ఏ శాఖకు సంబంధించిందైనా కావచ్చు, కానీ అన్ని శాఖల మంత్రులు మరి పదవినే కోల్పోవాల్సి వస్తుంది ఒక మంత్రి తప్పు చేసినా సరే. అంటే సమిష్టిగా వీరు బాధ్యత వహిస్తారు. అలాగే వారు లోక్సభలో ఆ మంత్రులు లోక్సభ నుండి నియమించిన వారే కాకపోవచ్చు, రాజ్యసభకు చెందిన వారు కూడా మరి ఈ సమిష్టి బాధ్యతకు, అంటే వాళ్ళు లోక్సభలో దిగువ సభలో సభ్యులు కానప్పటికీ కూడా ఈ సమిష్టి బాధ్యత సూత్రానికి వాళ్ళు కూడా బద్దులే. వాళ్ళు కూడా మరి లోక్సభ విశ్వాసం కోల్పోతే రాజ్యసభలో ఉన్న మంత్రులు కూడా పదవిని కోల్పోవలసి వస్తుందన్నమాట. ఇది భారతదేశం బ్రిటన్ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తోంది కాబట్టి దానినే ఇక్కడ కూడా మనము అమలు చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అంత ముఖ్యమైనది సమిష్టి బాధ్యత సూత్రము అని మనము చెప్పవచ్చు అనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సమిష్టి బాధ్యత సూత్రము అనేది లోక్సభకే వర్తిస్తుంది అని కాకుండా నేను ఇందాక చెప్పినట్టు రాజ్యసభలో ఉండే సభ్యులు కూడా మరి ఈ యొక్క సమిష్టి బాధ్యతకు మరి వీరు బాధ్యత వహించాలి. అంతేకాకుండా ఒకవేళ క్యాబినెట్ సమావేశాలలో నిర్ణయాలు జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే కూడా, అంటే అభిప్రాయ భేదాలు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే కూడా ఆ మంత్రులు పదవులను కోల్పోవలసి వస్తుందన్నమాట. అంటే ఉదాహరణకి హిందూ కోడ్ బిల్లు 1953లో సహాచరులతో కలిగిన మీకు విభేదాల వలన ఏమైందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజీనామా చేయవలసి వచ్చింది 1953 మనకి హిందూ కోడ్ బిల్లు. అలాగే మనకి ఇంకొక సిడి దేశ్ముఖ్ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఒక తన సహచరులతో మనకి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విషయంలో తేడాలు రావడం వల్ల మరి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లిం మహిళల విడాకుల విషయంలో రక్షణ హక్కుల చట్టం 1986లో చట్టం చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా డాక్టర్ మనకి ఆనాటి మంత్రి అయిన ఆరిఫ్ అహ్మద్ గారు మినిస్టర్ ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా మనకి సమిష్టి బాధ్యత సూత్రం అనేది కొన్ని సందర్భాలలో రాజీనామాల వరకు కూడా వెళ్ళిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అలాగే అంటే మంత్రివర్గ సహచరులతో విభేదాలు వచ్చినా కూడా వాళ్ళు సమిష్టి బాధ్యత సూత్రాన్ని పాటించలేరు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. అలాగే
వ్యక్తిగత బాధ్యత. సమిష్టి బాధ్యతే కాకుండా భారత రాజ్యాంగంలో మనం ఒక విషయం గమనించాం. 75 రెండో అధికరణ ప్రకారము రాష్ట్రపతి సంతృప్తి మేరకు అంటున్నాం. అంటే ఇక్కడ రాష్ట్రపతి సంతృప్తి మేరకు అనే విషయం గ్రహిస్తే నిజానికి రాష్ట్రపతి సంతృప్తి అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి సంతృప్తి మేరకు అని కూడా చెప్పుకోవచ్చు అని కూడా ఇందాక అన్నాను కదా నేను. ఆ విధంగా ప్రధానమంత్రి మరి ఒక వ్యక్తి, ఒక మంత్రి పదవిని నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని తను మంత్రి మండలి నుంచి, తాను మంత్రివర్గం నుంచి, తన మంత్రివర్గం నుండి తొలగించమని తొలగిపోమ్మని స్వయంగా మంత్రికి చెప్పవచ్చు. ఆయన వినని పక్షంలో రాష్ట్రపతి చేత బర్తరఫ్ కూడా చేయించవచ్చు. అంటే ఈ విధంగా వ్యక్తిగతంగా కూడా తాను నిర్వహించే కార్యక్రమాలకు మరి బాధ్యత వహించవలసి ఉంటుంది ఒక మంత్రి అనే విషయాన్ని మనము ఈ 75 రెండో రాజ్యాంగ అధికరణ ద్వారా మనం కొంతవరకు పరోక్షంగా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది చట్టబద్ధమైన బాధ్యత లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక చట్టాన్ని పై మన భారత రాష్ట్రపతి ఒక చట్టంపై సంతకం చేసిన తర్వాత అటువంటి ఆ విధమైన చట్టంపై ధృవీకరించవలసి ఉంటుంది బ్రిటన్లో ఆ శాఖ మంత్రి. ఆయా శాఖల మంత్రులు రాష్ట్రపతి అంటే బ్రిటన్ రాజులకు రాని సంతకం చేసిన తర్వాత ఆ చట్టంపై వీరు కూడా ఆ చట్టాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. దానిపై వీరు కూడా సంతకం చేయవలసి ఉంటుంది మంత్రులు. కానీ భారతదేశంలో అటువంటి అవసరం లేదు. అంటే ఒకవేళ అంటే అక్కడ న్యాయస్థానాలు కూడా మంత్రులను ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఇక్కడ పైగా భారతదేశంలో ఒక చట్టం, భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుందంటే మంత్రులు చేసిన సలహాలను, మంత్రులు రాష్ట్రపతికి ఇచ్చే సలహాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించలేమని చెప్పి కూడా భారత రాజ్యాంగం చెప్తోంది. అంటే ఇక్కడ చట్టబద్ధమైన బాధ్యత అనేది మంత్రులకు లేదు అనే విషయం మనము స్పష్టం చేయొచ్చు. ఇక తర్వాత కొన్ని విషయాలు చెప్పుకుందాం. మంత్రి మండలికి క్యాబినెట్ కి గల తేడాలు ఏంటి? మనం చాలా మంది పదాలు మంత్రి మండలినే క్యాబినెట్ అని, క్యాబినెట్ ని మంత్రి మండలిగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఇందాకలే మనం గమనించాం, నిర్మాణం గురించి చూసేటప్పుడు క్యాబినెట్ వేరు, మంత్రి మండలి వేరు. ఏంటి ఆ తేడాలు అంటే అంటే క్యాబినెట్ లో 15 నుండి 20 మంది ఉంటే మంత్రి మండలిలో 60 నుండి 70 మంది సభ్యులు ఈ యొక్క అంటే విస్తృతమైనది మంత్రి మండలి క్యాబినెట్ కన్నా అని మనం చెప్పవచ్చు. అలాగే నిర్మాణపరమైన భేదాలు కూడా ఇందాక మీకు చెప్పాను. నిర్మాణపరమైన భేదాలు అనేవి ఉంటాయి. అంటే క్యాబినెట్ యొక్క స్థాయి మరి ఇది ఒక భాగంగా ఉంటుంది. అంటే మంత్రి మండలిలో ఇది ఒక భాగమే. ఇంకా వీరే కాకుండా మంత్రి మండలిలో అయితే ఇంకా వీరే కాకుండా క్యాబినెట్ సభ్యులే కాకుండా సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ సెక్రటరీలు ఇలాంటి సభ్యులు కూడా ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం క్యాబినెట్ అనేది మంత్రి మండలి నిర్మాణంలో ఒక భాగము మాత్రమే అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగే సమావేశ దృష్ట్యా చూసుకుంటే క్యాబినెట్ మంత్రులు మాత్రమే సమావేశాలలో హాజరవుతారు. అయితే కొన్ని సందర్భాలలో ఆయా శాఖలకు సంబంధించిన అంటే స్వతంత్రంగా నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి సహాయ మంత్రులు హాజరు కావాల్సి వస్తుంది ఆయా శాఖాపరమైన నిర్ణయాలు జరిగినప్పుడు. కానీ దాదాపుగా క్యాబినెట్ మాత్రమే వారానికి ఒకసారి సమావేశం అవుతుంది. అవసరమైతే కొన్ని అత్యవసర సమయాల్లో కూడా సమావేశం అవుతుంది. మిగిలిన మంత్రి మండలి సభ్యులందరూ ఈ సమావేశాలకు హాజరు కారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది సహాయ మంత్రులు తప్ప. అలాగే నిర్ణయపరమైన భేదాలు మనం చెప్పొచ్చు. క్యాబినెట్ సమావేశంలో ఉండే క్యాబినెట్ నిర్ణయపరమైన అంటే కీలకమైన నిర్ణయాలన్నింటినీ కూడా క్యాబినెట్టే తీసుకోవడం జరుగుతుంది. మంత్రి మండలి సభ్యులు కేవలం వాటిని అమలు మీద దృష్టి పెడతారు, కానీ కీలక నిర్ణయాలను మాత్రం క్యాబినెట్టే తీసుకుంటుంది. ఇలాగా కొన్ని భేదాలను మనము క్యాబినెట్ కు మరియు మొత్తం మంత్రి మండలికి చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రి మండలి అనేది కేవలం మంత్రి మండలిలో క్యాబినెట్ ఒక భాగం అని మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే కిచెన్ క్యాబినెట్ గురించి కూడా మనము గమనించాలి. ఏంటి కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే. కిచెన్ క్యాబినెట్ అంటే ఏమీ లేదు, ఈ యొక్క
ఈ మనకి క్యాబినెట్ అంటేనే మంత్రివర్గంలో ఒక 60 మంది 70 మంది సభ్యులు ఉన్న మంత్రివర్గంలో క్యాబినెట్ అనేది ఓ 15-20 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో మళ్ళీ ప్రధానమంత్రికి చాలా విశ్వాసనీయులైన, చాలా నమ్మకస్తులైన ఒక 4-5గురితో ఎప్పుడు కూడా తరచూ తను అంతరంగికంగా చర్చిస్తూ ఉంటాడు. అంటే ఈ 4-5గురితో కూడిన ఈ వర్గాన్ని మనము కిచెన్ క్యాబినెట్ అంటారు. ఇందులో మంత్రివర్గ సభ్యులే కావాల్సిన అవసరం లేదు, ఇతరులు కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉండవచ్చు అన్నమాట. ఈ కిచెన్ క్యాబినెట్ అనేది ప్రతి ప్రధానమంత్రికి కూడా ఉంటుంది. చాలా తన సన్నిహితులైన మంత్రులతో ముఖ్యంగా ఈయన ఎప్పుడు కూడా సంప్రదింపులు చేస్తూ ఉంటాడనమాట. దీన్ని అంతరంగిక క్యాబినెట్ అంటారు, ఇన్నర్ క్యాబినెట్ అంటాము, కిచెన్ క్యాబినెట్ అని కూడా అనడం జరుగుతుంది. కిచెన్ క్యాబినెట్ అంటే ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైన 3-4 విశ్వాసపాత్రులతో ఈ సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. అంటే క్యాబినెట్ లో ఎటువంటి చర్చలు జరుగుతాయి, ఆల్మోస్ట్ అలాంటి చర్చలే జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనము ఈ చిన్నపాటి సభ్య గణాన్ని మనము కిచెన్ క్యాబినెట్ అని మనము పిలవడం అనేది, కిచెన్ క్యాబినెట్ అనేది మనం కిచెన్ క్యాబినెట్ గా మనము పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనము చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తర్వాత వీరు అంటే మన క్యాబినెట్ ని చాలా మంది చాలా మనం మొదట్లోనే చర్చించినట్టుగా రకరకాల వర్ణనలతో ఈ క్యాబినెట్ మంత్రులను గురించి చర్చించడం జరిగిందనమాట. అందులో ముందుగా రామ్సే మ్యూర్ ఏమంటారంటే, క్యాబినెట్ రాజ్యం అనే నావకు స్టీరింగ్ వీల్ లాంటిది, అంటే చోదక చక్రం లాంటిది. రాజ్యం అనే నావకు చోదక చక్రం లాంటిది మంత్రి మండలి అని చెప్పి రామ్సే మ్యూర్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఎందుకంటే మరి మనం గమనించినట్లయితే ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ కూడా ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ అంటే మంత్రులే. కాబట్టి అటువంటి కీలకమైన ముఖ్యమైన పాత్రను అంటే ముఖ్యమైన రోల్ ని గమనించిన ఈ యొక్క రామ్సే మ్యూర్ ఈ విధమైన వ్యాఖ్యానాలను చేయడం జరిగిందనమాట. అలాగే లోవెల్ అనే ఆయన ఏమంటున్నాడంటే, క్యాబినెట్ ప్రభుత్వానికి మూలస్తంభము. అంటే ప్రభుత్వం అంటేనే క్యాబినెట్ అంటే ప్రభుత్వం అనుకునే రోజులు అనమాట ఇవి. అంటే అందుకనే లోవెల్ ఏమన్నాడంటే, క్యాబినెట్ అనేది ప్రభుత్వానికి మూలస్తంభం వంటిది. మూలస్తంభము అని ఎందుకన్నారంటే, ప్రభుత్వం అంటే కేవలం మంత్రులే కాదు, వారికి కావాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి ఇతర సివిల్ సిబ్బంది కూడా తోడ్పడుతూ ఉంటుంది. కానీ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేది ఎవరు? క్యాబినెట్టే. కాబట్టి అందుకనే క్యాబినెట్ ను ఏమని చెప్తున్నారు, ఈయన ప్రభుత్వానికి మూలస్తంభం వంటిదిగా చెప్పడం జరిగింది లోవెల్. అలాగే సర్ జాన్ మేరియట్ ఏమంటున్నారంటే, రాజకీయ యంత్రాంగం పరిభ్రమించడానికి ఒక ఆధార బిందువుగా ఉండేది ఈ యొక్క క్యాబినెట్ అన్నమాట. అంటే రాజకీయ యంత్రాంగం మొత్తం నడపడానికి, రాజకీయాలను నడపాలి అంటే ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న క్యాబినెట్ అనేది సెంటర్ పాయింట్ గా ఉంటుంది. ఆ చుట్టూనే ఈ రాజకీయ యంత్రాంగం అంతా కూడా పరిభ్రమిస్తూ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది రామ్సే మ్యూర్. అలాగే బ్లాక్ స్టోన్ అనే మరొక రాజకీయ పండితుడు ఏం చెప్పడం జరిగిందంటే, అనేక గ్రహాలను తన చుట్టూ తిప్పుకోగల సూర్యగోళం వంటిది క్యాబినెట్ అంటున్నాడు. అంటే మనందరికీ తెలుసు గ్రహాలన్నీ సూర్యుని చుట్టూనే పరిభ్రమిస్తాయి. అలాగే మరి దేశ వ్యవహారాలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క మరి క్యాబినెట్ చుట్టూనే మరి పరిభ్రమిస్తాయి. క్యాబినెట్ చుట్టూ పరిభ్రమించడం అంటే దాని అర్థం ఏంటి? క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను బట్టి మరి ఈ రాజకీయాలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఇది కేంద్రకంగా ఉంటాయి అన్నమాట. ఈ నిర్ణయాలే కేంద్రంగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది బ్లాక్ స్టోన్. తర్వాత
అలాగే బార్కర్ అనే మరొక పండితుడు, రాజకీయ పండితుడు ఏమన్నాడంటే క్యాబినెట్ అనేది విధానపరమైన అయస్కాంతం అంట. అంటే అయస్కాంతమే అన్నిటినీ ఆకర్షిస్తుంది. అయస్కాంతం అనేది ఏంటి, ఆ శక్తి ఏంటి, అయస్కాంత శక్తికి ఏముంటుంది, ఆకర్షించే శక్తి ఉంటుంది. అలాగే మరి క్యాబినెట్ నిర్ణయాలను కూడా ప్రజలు కూడా చూడండి, మనకు ప్రజలు కూడా క్యాబినెట్ సమావేశాలు ఏం తీర్పులు ఇస్తాయి ఆయా సందర్భాలలో ఆయా వర్గాల వారు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మనం వార్తల్లో కూడా చూస్తూ ఉంటాం, ఈ రోజు క్యాబినెట్ సమావేశాలలో ఈ అంశాలు వచ్చే అవకాశం ఉంది అని. ఆ అంశాలు ఆయా వర్గాల వారికి చెందినవి అయితే ఆ వర్గాలు ఎంతో ఆసక్తిగా మరి క్యాబినెట్ సమావేశ వివరాలను తెలుసుకోవడానికి ఉత్సుకతను చూపిస్తూ ఉంటారన్నమాట. అందుకనే మరి బార్కర్ అనే పండితుడు క్యాబినెట్ విధానపరమైన అయస్కాంతంగా మరి చెప్పడం జరిగిందనమాట. అలాగే బేహట్ అనే ఆయన క్యాబినెట్ అనేది కార్యనిర్వహణ శాఖ మరియు శాసన శాఖ వివాదాలను కలిపే ఒక వారధి. అంటే దాని అర్థం ఏంటంటే వివాదాలను కలపడం అంటే ఏంటి, ఆ వివాదాలను పరిష్కరించేది క్యాబినెట్. ఎందుకంటే భారతదేశంలో కానీ బ్రిటన్లో కానీ మంత్రిమండలి ఎలా ఏర్పడుతుంది, శాసనసభలో సభ్యులుగా ఉన్నవారు మాత్రమే మంత్రులుగా ఏర్పడతారు. మీకు నేను ఇందాకలే చెప్పాను, 75 అధికరణ ప్రకారము ఒకవేళ శాసనసభలో సభ్యులు కాని వారు ఎవరైనా ఉంటే మరి వారిని వారు 6 నెలల లోపున శాసనసభ సభ్యత్వాన్ని అంటే లోక్సభ లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని సాధించవలసి ఉంటుంది. కాబట్టి వీరు అంటే కార్యనిర్వాహక వర్గంలో ముఖ్యమైన భాగం ఎవరు, మంత్రులు. ముఖ్యమైన భాగము మంత్రులు. కాబట్టి వీరు మనము గమనించేది ఏంటంటే ఒక కార్యనిర్వహణ శాఖ శాసనశాఖ అంటే వివాదాలను పరిష్కరించడం కంటే వీరు శాసనశాఖ నుంచే కదా వీరు ఏర్పడేది. కాబట్టి చాలా చక్కగా అంటే వీరు శాసనశాఖకు కార్యనిర్వహణ శాఖకు సమన్వయాన్ని ఏర్పరిచి ఒక విధంగా కార్యనిర్వహణ శాఖ యొక్క డామినెన్స్ ని కూడా వీరి యొక్క చాకచక్యంతో చూపించి పనులను జరిపించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని బెహట్ ఏమన్నారు అందుకని క్యాబినెట్ అనేది కార్యనిర్వహణ శాఖ శాసనశాఖ వివాదాలను కలిపే ఒక బ్రిడ్జ్, వారధి అని చెప్పడం జరిగింది. అలాగే ఎల్ఎస్ అమేరే అనే ఆయన ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదేశ సంస్థ క్యాబినెట్. ప్రభుత్వానికి ప్రధాన ఆదేశ సంస్థ క్యాబినెట్ అని చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వానికి ప్రధాన ఆదేశ సంస్థ అంటే ఆదేశాలను ఆజ్ఞలను అంటే క్యాబినెట్ కదా ఇచ్చేది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న క్యాబినెట్ ఈ యొక్క ఆదేశాలను జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా ప్రభుత్వము పాటించవలసి, అంటే ప్రభుత్వంలో ఉన్న ఇతర సిబ్బంది ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇతర విధి విధానాలను రూపొందించి వాటిని అమలు చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఎల్ఎస్ ఆమ్రే ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదేశాల సంస్థ క్యాబినెట్ అని వర్ణించడం జరిగింది. అంటే వీరందరూ కూడా బ్రిటన్ యొక్క క్యాబినెట్ కి సంబంధించిన వర్ణనలు అన్నమాట ఇవన్నీ. కాకపోతే ఇవి మనం ఎందుకు ఇక్కడ చర్చించుకుంటున్నామంటే భారతదేశ మంత్రిమండలి కూర్పు కావచ్చు, అధికారాలు విధులు కావచ్చు, ఇవన్నీ బ్రిటన్ యొక్క మంత్రిమండలి యొక్క విధి విధానాలను పోలి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు ఏవైతే బ్రిటన్ లో చెప్పారో అవి కూడా మన భారతదేశానికి వర్తిస్తాయని మనము గుర్తించుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకొక విషయం మనం చర్చించుకోవాలి ఏంటంటే మంత్రిమండలి యొక్క కూర్పు అనేది, మంత్రిమండలిలో ఎవరెవరు ఉంటారు సభ్యులుగా అంటే మనం చెప్పుకున్నాం లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు, ఖచ్చితంగా సభ్యులు అవ్వాలి అని. అయితే ఎలాంటి వారిని మంత్రులుగా తీసుకోవాల్సి వస్తుంది ప్రధానమంత్రి అంటే కొన్ని విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం చెప్పుకోవచ్చు, వీరు ప్రధానమంత్రికి అనుయాయు అంటే సహచరులు, ప్రధానమంత్రికి అనుకూలంగా ఉన్నవారు, సన్నిహితులుగా ఉన్నవారని మంత్రులుగా తీసుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. కొన్ని సందర్భాలలో
అధికార పక్ష ఒత్తిడికి లొంగి అధికార పక్షానికి సంబంధించి అధికార పక్షంలో ఫోర్స్ కి తగ్గట్టుగా వారికి సంబంధించిన వారికి వీరికి ఇష్టం లేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరాగాంధీకి మొరార్జీ దేశాయ్ ఇష్టం ఉండేది కాదు, అయినప్పటికీ కూడా అధికార పక్షం యొక్క ఒత్తిడికి లొంగి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మంత్రులను ఎలా తీసుకోవాల్సి వస్తుందంటే, అంజయ్య గారిని మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి కాంగ్రెస్ కు అప్పుడు సరైన పట్టును కోల్పోయే ప్రమాదం వచ్చింది కాబట్టి ఒక ఆయన అక్కడ ఉన్న ఒక మరి అంజయ్ గారికి మంత్రివర్గంలో భాగం కలిగించడం ద్వారా మళ్ళీ అక్కడ కొంచెం కాంగ్రెస్ ప్రభావాన్ని చూపుకునే అవకాశం ఉంటుందని ఆ విధంగా కాంగ్రెస్ భావించింది అనమాట ఆ రోజుల్లో. అలాగే కొన్నిసార్లలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి మంత్రులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా వారి యొక్క ఇంపార్టెన్స్ ని గమనించిన, వారి యొక్క ప్రాధాన్యతను గమనించి ఆయా ప్రధానమంత్రులు వారికి కూడా వారి శాఖల్లో అంటే వారికి కూడా మంత్రి పదవులను కేంద్ర మంత్రి పదవులను ఇచ్చే అవకాశాలు మనము చాలా సార్లు గమనించి ఉంటామన్నమాట. అలాగే కొన్ని సందర్భాలలో అంటే ఈ యొక్క ఆయా రంగాలలో ప్రముఖులను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికే రావు కావచ్చు, ఇందిరాగాంధీ గారి మంత్రిమండలిలో వికే రావు గారు కావచ్చు, ఆర్థిక నిపుణులు. అలాగే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారి కాలంలో ఆయన భారతదేశాన్ని ఆర్థికంగా సంక్షోభం నుంచి బయటపడేసేందుకు మరి ఆర్థిక నిపుణుడైన మన్మోహన్ సింగ్ ని రాజ్యసభలో సభ్యునిగా చేసి ఆయనకి మరి పదవిని ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రిగా. అంటే ఆ రాజ్యసభలో ఉన్న మన్మోహన్ సింగ్ కూడా ప్రాముఖ్యతను కల్పించడం జరిగింది మంత్రి పదవిలో. అంటే ఆయా రంగాలను బట్టి ఆయా రంగాల్లో నిపుణులకు కూడా ఒక్కొక్కసారి మంత్రి పదవులు అనేవి లభిస్తూ ఉండడం అనేది మనము గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ విధమైన చర్యలు అంటే అలాగే అల్పసంఖ్యాకుల వాళ్ళకి, స్త్రీలకు సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఇన్ అవర్ సొసైటీ, వీళ్ళందరికీ కూడా సమాన ప్రాతినిధ్యం, అలాగే ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం, ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం, అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా ఇలాంటి విషయాలలో కూడా మరి ప్రధానమంత్రి ఆలోచించి మంత్రివర్గంలో ఆయా సభ్యులను, ఆయా వర్గాలను ప్రాతినిధ్యం వహించే మరి సభ్యులను, తన అధికార పార్టీ సభ్యులను మంత్రులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి భారతదేశం లాంటి విభిన్న సంస్కృతులు, విభిన్న బాధ్యతలు, ప్రాంతాలు ఉన్న భారతదేశంలో మరి ఈ విధమైన నిర్ణయాలను, ఈ విధమైన అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా తప్పనిసరిగా మనము చెప్పుకోక తప్పదన్నమాట. అందుకనే మరి తన క్యాబినెట్ లో కూడా చాలా సార్లు అనేక సందర్భాలలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే పునర్వ్యవస్థీకరణ చేయవలసి వచ్చింది ఆయా ప్రధానమంత్రులు ఆయా సందర్భాలను దృష్టిలో పెట్టుకుని అనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేబినెట్ మంత్రుల గురించి. ఈ కేబినెట్ మంత్రులు అంటే కేబినెట్ మంత్రులనే కాదు, మొత్తం మంత్రిమండలి గురించి కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మంత్రిమండలి నియామకంలో అనుభవాన్ని మరియు యువకులను అంటే యువత యొక్క ఈ అభ్యుదయ భావాలను బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా, అంటే వారి మధ్య సమతూకాన్ని పాటించే విధంగా కూడా మరి ప్రధానమంత్రులు కొన్ని సందర్భాలలో జాగ్రత్తలను తీసుకోవడం, అంటే ఆ విధమైన జాగ్రత్తలను కూడా తీసుకోవడం మనము గమనిస్తూనే ఉంటాం అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో కేబినెట్, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి భారతదేశం యొక్క రాజకీయాలలో తనదైన పాత్రను పోషిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలి అంటే మరి భారత పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వీరి యొక్క డామినెన్స్, వీరి యొక్క ఆధిక్యత అనేది కొన్ని సందర్భాలలో ఎక్కువగా కూడా మనము గమనిస్తూ ఉండవచ్చు అనమాట, గమనిస్తూ ఉంటాం అనమాట. మరి ఈ విధంగా మనము భారతదేశానికి సంబంధించినంత వరకు మంత్రి మండలి యొక్క నిర్మాణము, వారి యొక్క అధికారాలను గురించి, వారి ప్రాముఖ్యతను గురించి అర్థం
ఈ విధంగా మనము చేసుకోవచ్చు. సో మరి దీంతో మనము ఈ పాఠాన్ని ముగించుకోవచ్చు. థ్యాంక్ యూ.